హాయ్ అండి. నమస్తే. టుడే మన కిచెన్‌లో అయితే 10 నిమిషాల్లో చేసుకునే పన్నీర్ మసాలా కర్రీ అండి. చపాతీ, రోటీ, నాన్, జీరా రైస్‌లో చాలా చాలా రుచిగా ఉంటుంది. మనం పన్నీర్ మసాలా కర్రీ ఎలా చేయాలనో చూద్దాం ఇప్పుడు. ఇక్కడ నేను పావు కిలో అయితే పన్నీర్‌నైతే తీసుకున్నానండి. పన్నీర్‌ని ఇలా చిన్న చిన్నగా క్యూబ్స్ అయితే కట్ చేసుకోవాలి. క్యూబ్స్ అనేటివి ఇలా ఉండాలి. మరి చిన్నగా లేకుండా, మరి పెద్దగా లేకుండా మీడియం సైజులో అయితే మనం కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకుని దాంట్లో బటర్ కానీ, నెయ్యి కానీ వేసుకుందాం. ఇక్కడైతే నేను నెయ్యి వేసుకుంటున్నా. మీరు కావాలంటే బటర్ అయినా వేసుకోవచ్చు. మనం నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత మనం అయితే పన్నీర్ క్యూబ్స్ కట్ చేసుకునే పన్నీర్ని అయితే వేసుకొని లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు మనం వేపుకోవాలి. ఇలా పన్నీర్ ముక్కలు అన్నీ వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న దీంట్లో వచ్చేసి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి లైట్గా మనం లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు కూడా మనం పన్నీర్ అనేది వేపుకోవాలి. ఇలా అన్నీ వేపుకున్న తర్వాత ఇవన్నీ తీసి ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ దాంట్లోనే లైట్గా ఆయిల్ వేసుకోండి, బటర్ కానీ ఆయిల్ కానీ. దీంట్లో అయితే క్యాసిస్ వేసుకోండి. అలాగే ఒక చిన్న కప్ అంతా ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలండి. ఇలా వేపుకోవాలి. వేపుకుని దాని తర్వాత దీంట్లో ఒక చిన్న దాల్చిన చెక్క, అలాగే 3 కానీ లవంగాలు, 2 యాలకులు వేసుకోవాలి. యాలకులు వేపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద సైజు ఆనియన్స్, 3 బాగా పండిన ఎర్ర టమోటాలు వేసుకోవాలి. ఈ టమోటా, ఆనియన్ అన్నీ కూడా చాలా మెత్తబడేంత వరకు మనం వేపుకోవాలి. ఇలా అంతా మెత్తబడేంత వరకు వేపుకున్న తర్వాత వీటిని మనం మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. మళ్ళీ ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని, జీలకర్ర చిటపటమనిన తర్వాత 1 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం వేపుకోవాలి. అలాగే రుచికి సరిపడ ఉప్పు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి వేయించిన జీలకర్ర పొడి వేసుకోవాలండి. అలాగే 1 స్పూన్ వచ్చేసి ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడ కారం వేసుకోవాలి. కారం అన్నీ వేగేంత వరకు వేపుకోవాలి. ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు మనకు వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ పైన వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు వేపుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా వేపుకోవాలండి. మళ్ళీ మనం
చూడండి ఇక్కడైతే మనకు ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది. ఇందాక మనం ఆనియన్, టమోటా అవి కాసెస్, కొబ్బరి అన్నీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని అయితే దీంట్లో వేసుకోవాలి. అలాగే మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసుకొని మిగతా అదంతా కూడా మనం ఇట్లా కలుపుకోవాలండి వాటర్ వేసుకొని. తర్వాత మీ గ్రేవీకి తగ్గట్టుగా మీరు వాటర్ అయితే పోసుకోవాలండి. ఇప్పుడు గ్రేవీని అయితే మరిగించండి. ఇప్పుడు ఉప్పు, కారం సరిపోయిందో ఒకసారి చెక్ చేసుకోండి. తక్కువ అనిపిస్తే వేసుకోండి, వేసుకొని మరిగించండి, సరిపోతుంది. ఇలా మరిగించుకున్న తర్వాత ముందుగా మనం పన్నీర్ ముక్కలను వేయించి పెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలి. ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసి 2-3 నిమిషాలు మాత్రమే ఉడికించండి. ఎక్కువసేపు ఉడికిస్తే పన్నీర్ గట్టిగా మారుతుంది. అలాగే దీంట్లో కొద్దిగా ఒక స్పూన్లా కస్తూరి మేతి అనేది మనం వేసుకోవాలండి. చేతితో నలిపి వేసుకోవాలి. లేదా అంటే మీ కాడ క్రీమ్ ఉన్నా లేదా పాలతో అయినా 1 నిమిషం సిమ్లో ఉంచండి. అలాగే కొద్దిగా బటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఒకసారి కలుపుకోండి. అంతేనండి, పన్నీర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. వేడివేడిగా చపాతీ, బటర్ నాన్ లేదా జీరా రైస్తో సర్వ్ చేసుకోండి. మనం ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అంతా అండి, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. రోటీలోకి కానీ చపాతీలోకి తింటే చాలా బాగుంటుందండి. ఇక్కడైతే నేను చపాతీలోకి చూపిస్తున్నా. రెసిపీ కనుక ట్రై చేస్తే మీరు కామెంట్లో ఎలా వచ్చిందో షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.